హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో నవంబర్ 1 అండ్ 2 తారీఖులో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఫెంగల్ తుఫాను. ఫెంగల్ ఆర్ ఫెంజల్ తుఫాను. ఈ ఫెంగల్ ఆర్ ఫెంజల్ తుఫాను వలన తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కొంత భాగం వరకు తెలంగాణలో చాలా భారీ వర్షాలు అనేటటువంటివి పడుతూ ఉన్నాయి. అసలు మనకు ఫెంగల్ అనేటటువంటి పేరును పెట్టినటువంటి దేశం ఏదంటే కనుక సౌదీ అరేబియా. సౌదీ అరేబియా యొక్క తుఫానికి ఫెంగల్ అని నామకరణం చేయడం జరిగింది. మనకు ఈ తుఫానులకు పేర్లు పెడుతూ ఉంటారు. ఈ ఫెంగల్ తుఫాను కావచ్చు, ఇప్పుడుది ఇంతకుముందు వచ్చిన హుద్హుద్ తుఫాను కావచ్చు. ఇటువంటి తుఫాన్లకు ఎవరు పేరు పెడతారు అని ఒకసారి మనం చూసినప్పుడు ఈ యొక్క నార్త్ ఇండియన్ ఓషన్ అంటే ఒక నార్త్ ఇండియన్ ఓషన్ ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చేటటువంటి యొక్క సైక్లోన్స్కి కొన్ని దేశాలు పేర్లు పెడుతూ ఉంటాయి. అంటే మన భారతదేశానికి కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రం ఉత్తర భాగం అరేబియా, ఈ యొక్క బంగాళాఖాతంలో వచ్చేటటువంటి వాటికి కొన్ని దేశాలు పేర్లు పెడుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ ఫెంగల్ అని నామకరణం చేసింది సౌదీ అరేబియా. మనకు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అదేవిధంగా UNESCAP అని అంటారు. అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ అని అర్థం. మళ్ళీ చెప్తా చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. సో దీనికి చెందినటువంటి 13 దేశాలు ఈ సౌదీ అరేబియా, శ్రీలంక చాలా ఉన్నాయి. 13 దేశాలు మొత్తం టోటల్గా వచ్చేసి మనకు 13 దేశాలు అనేటటువంటివి ఇందులో భాగస్వామిగా ఉన్నాయి. ఈ 13 దేశాలు ఈ యొక్క నార్త్ ఇండియన్ ఓషియన్ అంటే ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే సైక్లోన్స్కి పేర్లు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఫెంగల్ తుఫాన్ అని నామకరణం చేసినటువంటిది సౌదీ అరేబియా. రెండవది అర్జున్ ఇరిగేషి తెలంగాణకు చెందినటువంటి 21 సంవత్సరాల అర్జున్ ఇరిగేసి మనకు తెలుసు చెస్కి సంబంధించి గ్రాండ్ మాస్టర్. సో ఈ చెస్ ఆటగాడు అయినటువంటి తెలంగాణ చెందిన వ్యక్తి అర్జున్ ఇరిగేసి తన కెరియర్లో టోటల్గా 2801 రేటింగ్ పాయింట్స్ను సంపాదించడం జరిగింది. 2801 రేటింగ్ పాయింట్స్ సంపాదించడం ద్వారా తద్వారా ఒక రికార్డును సృష్టించాడు అర్జున్ ఇరిగేసి. 2800 అలా క్లబ్ అని అంటారు. 2800 అలా క్లబ్లో జాయిన్ అయినటువంటి రెండవ ఇండియన్గా రికార్డు సృష్టించడం జరిగింది. 2800 రేటింగ్ పాయింట్స్ను దాటినటువంటి ఆటగాళ్లలో ఈ ప్రతిష్టాత్మకమైన ఈ క్లబ్లో చేరినటువంటి రెండవ భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. మనకు మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే మనందరికీ సుపరిచితమైనటువంటి విశ్వనాథ్ ఆనంద్. మొట్టమొదటి భారతీయుడు 2800 రేటింగ్ పాయింట్స్ సంపాదించినటువంటి మొట్టమొదటి ఆటగాడు భారతీయుడు ఎవరంటే కనుక విశ్వనాథ్ ఆనంద్.
రెండవ భారతీయుడు అర్జున్ ఇరిగేషి, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా వచ్చేసి 16వ ఆటగాడు. తర్వాత ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ చైర్మన్గా మన భారతీయుడైనటువంటి జైషా, ఐసీసీ చైర్మన్గా మన భారతీయుడైనటువంటి జైషా ఎన్నిక కావడం జరిగింది. అమిత్ షా కొడుకు జైషా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్, బ్రహ్మోస్ ఏరోస్పేస్. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్గా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్గా డిఆర్డిఎల్ శాస్త్రవేత్త అయినటువంటి జై తీర్థ్ ఆర్ జోషి, జై తీర్థ్ ఆర్ జోషి, డిఆర్డిఎల్ శాస్త్రవేత్త జై తీర్థ్ ఆర్ జోషి నియామకం కావడం జరిగింది. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ని భారత్ మరియు రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. భారత్ అండ్ రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయము మన యొక్క హైదరాబాద్లోనే ఉంది. నెక్స్ట్ వన్, సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ ఒక బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ విజేతలు. మహిళా సింగిల్స్లో పివి సింధు, పురుషుల సింగిల్స్ విజేత లక్ష్య సేన్. మహిళా సింగిల్స్ విజేత పివి సింధు, పురుషుల సింగిల్స్ విజేత లక్ష్య సేన్. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేటటువంటిది విమాన వాహక నౌక. విమాన వాహక నౌక. ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్యను భారత నావికా దళం వారు దాదాపుగా 12 కోట్లను వెచ్చించి ఈ కొచ్చి షిప్ యార్డ్లో రీమోడలింగ్, అంటే అధునాతన సదుపాయాలు ఉండే విధంగా దీన్ని రీమోడలింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌకను మనం 2013లో దాదాపుగా 230 కోట్లను వెచ్చించి రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేటటువంటిది విమాన వాహక నౌక. 2013లో మనం దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశాం. ఈ భారత తీర రక్షక దళాన్ని మరింత బలోపేతం చేయడం కోసము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, UNCCD COP16 శిఖరాగ్ర సదస్సు. UNCCD COP16 శిఖరాగ్ర సదస్సు డిసెంబర్ 2 నుంచి 13 వరకు సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించనున్నారు. UNCCD COP16 శిఖరాగ్ర సదస్సును డిసెంబర్ 2 నుంచి 13వ తారీఖు వరకు సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహిస్తారు. ఒక పశ్చిమాసియా దేశం ఈ యొక్క COP16 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి. ఈ COP16 యొక్క థీమ్ ఏదంటే ఈ సంవత్సరం మన భూమి మన భవిష్యత్తు. అయితే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థికి వచ్చేటటువంటి డౌటు, సార్ మనకు ఆల్రెడీ నవంబర్లోనే COP29 సదస్సు జరిగింది, మరి ఏంటి మళ్ళీ ఇప్పుడు COP16 సదస్సు అంటున్నారు.
సో COP29 సదస్సు మనకు నవంబర్లో జరిగింది. మీ డౌట్ ఇక్కడ క్లారిఫై చేస్తాను. COP16 సదస్సు డిసెంబర్లో జరుగుతుంది. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ COP29 సదస్సుకి అండ్ COP16 సదస్సుకి అని చూసినప్పుడు, ఇక్కడ మనము COP29 సదస్సు ఎక్కడ జరిగింది? మనకు 29వ COP సదస్సు మనకు అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. అదే COP16 సదస్సు ఇప్పుడు డిసెంబర్లో సౌదీ అరేబియాలో రియాద్లో జరుగుతుంది. ఫస్ట్ వాట్ ఈస్ ద COP? COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. ఇక్కడ మనకు 2 రకాల COP సదస్సులు జరుగుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 2 రకాల COP సదస్సులు జరుగుతాయి. మొదటిది UNFCCC COP సదస్సు ఒకటి, UNCCD COP సదస్సు ఒకటి. ఏంటి ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి? 2 కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీసే. దీనేమో 29వ శిఖరాగ్ర సదస్సు నవంబర్లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. ఇదేమో 16 శిఖరాగ్ర సదస్సు డిసెంబర్లో సౌదీ అరేబియాలో రియాద్లో జరుగుతుంది. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ మనకు. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ ఏమంటున్నాము? క్లైమేట్ చేంజ్ అంటున్నాము. ఇది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. రెండింటి డిఫరెన్స్ చూడండి. ఇదేమో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్, ఇక్కడ CC అనేది ఇంపార్టెంట్. ఇది క్లైమేట్ చేంజ్, ఇది కంబాట్ డిజర్టిఫికేషన్. ఇక్కడ క్లైమేట్ చేంజ్ అంటున్నా అంటే ఈ యొక్క వాతావరణానికి సంబంధించి, ఈ 2 కూడా పర్యావరణ సమస్యల మీదే ఉంటాయి ఈ COP సదస్సు. ఇది వాతావరణానికి సంబంధించి ఈ యొక్క ఉష్ణోగ్రతల పెరుగుదల, కర్బన ఉద్గారాలు వంటి వాతావరణ మార్పులకు సంబంధించి జరిగేటటువంటి సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. ఏది? UNFCCCకి సంబంధించినటువంటి COP సదస్సు. ఇది దేనికి సంబంధించినది? క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రత, కర్బన ఉద్గారాలు వంటివి. ఇది వచ్చేసి UNCCD యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. అదేవిధంగా ల్యాండ్ డిగ్రడేషన్ అంటే భూక్షీణత అంటే ఇది భూమికి సంబంధించినటువంటి. పర్యావరణ మార్పుల సదస్సులోనే మనకు నవంబర్లో జరిగినటువంటిది UNFCCCకి సంబంధించినటువంటి COP29 సదస్సు ఎక్కడ జరిగింది? అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. ఏంటి UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణానికి సంబంధించిన మార్పులు, ఉష్ణోగ్రత, కర్బన ఉద్గారాలు వంటివి. ఇప్పుడు జరిగేది ఏంటి? డిసెంబర్లో సౌదీ అరేబియా రియాద్లో COP16 సదస్సు. UNCCDకి చెందిన COP16 సదస్సు. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. వాట్ ఇస్ ద డిజర్టిఫికేషన్ అంటే ఏంటి? ఎడారీకరణ. అదేవిధంగా ల్యాండ్ డిగ్రేడేషన్, భూక్షీణత అంటే భూమికి సంబంధించిన, పర్యావరణంలోనే భూమికి సంబంధించినటువంటి పర్యావరణ సదస్సు. ఇది వాతావరణానికి సంబంధించినటువంటి పర్యావరణ సదస్సు. ఇది మన COP29 నవంబర్లో జరిగింది, దానికి సంబంధించినటువంటిది. ఇది COP16 డిసెంబర్లో జరుగుతుంది.
ఇది దీనికి సంబంధించినది. రెండు కన్ఫ్యూజ్ కావద్దండి. COP29 సదస్సుకి COP16 సదస్సుకి. ఇది UNFCCCకి సంబంధించినటువంటి COP సదస్సు, ఇది UNCCDకి చెందినది. సింపుల్గా చెప్పాలంటే ఇది వాతావరణానికి సంబంధించిన COP సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీ సదస్సు. ఇది భూమికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీకి సంబంధించినటువంటి సదస్సు. నెక్స్ట్ వన్, నేషనల్ అవార్డ్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ డిజబిలిటీ విత్ డిజబిలిటీ. అంటే జాతీయ వికలాంగుల సాధికారక అవార్డు. నేషనల్ అవార్డ్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. అంటే జాతీయ వికలాంగుల సాధికారత అవార్డులు. 2024కు సంబంధించిన జాతీయ వికలాంగుల సాధికారత అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 22 మంది, అదేవిధంగా 11 సంస్థలు అందుకోనున్నారు. ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే కన్నా అమర్ జైన్ వచ్చేసి ఒక ఉత్తమ దివ్యాంగజన్ 2024 విభాగములో ఇండివిజువల్ ఎక్సలెన్స్ అవార్డు. అమర్ జైన్కి ఏ అవార్డు వచ్చింది? ఇండివిజువల్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకోనున్నారు. ఇక కశ్యప్ పటేల్, ఇక్కడ అమర్ జైన్ గురించి చెప్పుకున్నాం. కశ్యప్ పటేల్ కాబోయే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ FBI డైరెక్టర్గా ఒక కశ్యప్ పటేల్ని నియమించడం జరిగింది. FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ నియామకం. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. జై భట్టాచార్యను NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైర్మన్గా నియమించడం జరిగింది. సో ఇతను రెండవ భారతీయుడు. మొదటి భారతీయుడు డొనాల్డ్ ట్రంప్. తన టీంలలో చూసుకుంటే NIH చైర్మన్గా జై భట్టాచార్యను, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ని నియమించాడు. తర్వాత మహాకుంభమేళా డిస్టిక్. మనకు తెలుసు మహాకుంభమేళా అనేటటువంటిది ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఒక అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి సాంస్కృతిక మహాకుంభమేళా జిల్లా డిస్ట్రిక్ట్ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము మహాకుంభమేళా జరిగేటటువంటి ప్రాంతం సంగం, అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కలిపి మహాకుంభమేళా జిల్లాగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. మహాకుంభమేళా జిల్లా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇంతకుముందు ప్రీవియస్ 2018లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఒక అలహాబాదును ప్రయాగరాజుగా మార్చారు. అలహాబాద్ని ప్రయాగరాజుగా మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘము దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి కలిపి ఈ మహాకుంభమేళా జరిగే ప్రాంతం మొత్తాన్ని కలిపి మహాకుంభమేళా జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. దీంతో
మన భారతదేశంలోనే ఉన్నటువంటి అత్యధిక జిల్లాలు మనకు ఉత్తరప్రదేశ్లో దీంతో కలిపితే 76 జిల్లాలు అవుతాయి. ఎన్ని జిల్లాలు? మొత్తం 76 జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, హరిమౌ శక్తి. హరిమౌ శక్తి. హరిమౌ శక్తి అనేటటువంటిది 4వ ఎడిషన్ భారత్ మరియు మలేషియా మధ్య జరిగేటటువంటి ద్వైపాక్షిక సైనిక విన్యాసం. హరిమౌ శక్తి 4వ ఎడిషన్ భారత్ మలేషియా ద్వైపాక్షిక సైనిక విన్యాసం మలేషియాలోని బెమ్టాంగ్ అనేటటువంటి ప్రాంతంలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, CINBAX హరిమౌ శక్తి 2024. ఇది కూడా CINBAX 2024. ఇది మొదటి ఎడిషన్ కంబోడియా మరియు ఇండియా సైనిక విన్యాసం పూణేలో నిర్వహించడం జరుగుతుంది. పేర్లోనే ఉంటుంది చూడండి. ఏదైనా దాదాపుగా జరిగేటువంటి ఈ యొక్క విన్యాసాలు, సైనిక విన్యాసాలు కావచ్చు, వాయు విన్యాసాలు కావచ్చు, నావిక దళ విన్యాసాలు కావచ్చు. కంబోడియా ఇండియా బైలెటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. తర్వాత మిషన్ అరుణ్ హిమ్వీరా. మిషన్ అరుణ్ హిమ్వీరా. మిషన్ అరుణ్ హిమ్వీరా. సో ఈ పథకాన్ని, మిషన్ అరుణ్ హిమ్వీరా అనే పథకాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమఖండు ప్రారంభించారు. ఏంటి మిషన్ అరుణ్ హిమ్వీరా అంటే, ఒక అరుణాచల్ ప్రదేశ్లో అంటే అగ్రి మరియు హార్టీ ఉత్పత్తులను, అంటే అగ్రికల్చర్ సంబంధించిన ఉత్పత్తులను, హార్టికల్చర్ సంబంధించిన ఉత్పత్తులను ప్రోత్సహించి తద్వారా వాటి యొక్క ఎగుమతులు అంటే వివిధ దేశాలకు కావచ్చు, సంస్థలకు కావచ్చు, వాటికి పంపించడం. అంటే అగ్రి ఉత్పత్తులను, హార్టీ ఉత్పత్తులను ప్రోత్సహించేటటువంటి పథకం. తద్వారా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం, నగరాలకు వలసలు వెళ్ళేటటువంటి దానిని కంట్రోల్ చేయడము ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అరుణాచల్ ప్రదేశ్ కొత్తగా మిషన్ అరుణ్ హిమ్వీరా అనే పథకాన్ని ప్రారంభించారు. తర్వాత యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీనిని 2016లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూపీఐ సేవలు ఇప్పటి వరకు మనం ఒకసారి చూసుకుంటే ఇండియాతో పాటు ఈ యొక్క యుఏఈ, సింగపూర్, అలాగే భూటాన్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, సో ఇటువంటి దేశాలు యుఏఈ, సింగపూర్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దాదాపుగా ఈ యొక్క మొత్తం దేశాలు వీటితో సహా 7 దేశాలలో దాదాపుగా వీటి యొక్క యూపీఐ సేవలను భారతదేశం అందిస్తూ ఉంది. సో మరొకసారి 1 by 1 ఫస్ట్ చూసుకుంటే, మొట్టమొదటిది మనకు ఫెంగల్ తుఫాను లేదా ఫెంజల్ తుఫాన్ గురించి తెలుసుకున్నాం. సో నెంబర్ 1
ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ 1 by 1 చూసుకుంటే ఫెంగల్ ఆర్ ఫెంజల్ తుఫాన్, తర్వాత అర్జున్ ఇరిగేషి, ఐసీసీ చైర్మన్గా జైషా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్గా జై తీర్థ ఆర్ జోషి, నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, యుఎన్సిసిడికి చెందిన COP16 శిఖరాగ్ర సదస్సు, జాతీయ వికలాంగుల సాధికారత అవార్డ్స్, మహా కుంభమేళా డిస్టిక్ ఉత్తరప్రదేశ్, మిషన్ అరుణ్ హిమ్ వీరా పథకం అరుణాచల్ ప్రదేశ్, హరిమౌ శక్తి, CINBAX కంబోడియా ఇండియా బయలెటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్, సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలు. తర్వాత యూపీఐ సేవల గురించి. అదేవిధంగా నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క న్యాయాధికారులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఇక నవంబర్ 30వ తారీఖున భువనేశ్వర్లో 59వ డీజీపీ ఐజీపీ అఖిల భారత సదస్సు, అఖిల భారత సదస్సు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుల అఖిల భారత సదస్సును నిర్వహించారు భువనేశ్వర్లో. 59వ అఖిల భారత సదస్సు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు డిసెంబర్ 1 మరియు 2వ తారీఖులో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అందరు అభ్యర్థులకి ఆల్ ది బెస్ట్.